దాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా వస్తున్నాయి. నీటి నాణ్యత లేదనే ఫిర్యాదులు ఉన్నాయని అధికారులకు వివరించిన జగ్గారెడ్డి. సంగారెడ్డి సదాశివపేట రెండు మున్సిపాలిటీల్లో కొత్త కాలనీలకు అవసరమైన పైప్ లైన్లపై వివరాలు రెడీ చేయండి అని అధికారులకు సూచన. మంజీరా వాటర్ స్కీమ్ లో భాగంగా సదాశివపేట మున్సిపాలిటీకి ఒక ఇంటెక్ వెల్ ఫిల్టర్ బెడ్ తో పాటు నాణ్యత గల పైప్ లైన్లు ఏర్పాటు చేయాలి. సంగారెడ్డి మున్సిపాలిటీకి అదనంగా ఫిల్టర్ బెడ్ ఇంటెక్ వెల్ ఏర్పాటు చేయాలి. గతంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో 4 వార్డులకు కలిపి ఒక ట్యాంక్ చొప్పున ఏర్పాటు చేశామని తెలిపిన జగ్గారెడ్డి, ఇప్పుడు కూడా పెరిగిన కాలనీలకు సరిపడా ట్యాంకుల ఏర్పాటుకు ప్రాజెక్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. 50 ఏళ్లకు సరిపడా పైప్ లైన్ నిర్మాణం ఉండాలి. వచ్చే నెల 15వ తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఈ విషయంపై దామోదర్ రాజసింహతో సైతం మాట్లాడనున్న జగ్గారెడ్డి. సార్ ఒక పాయింట్ ఎన్ని తాండలు కూర్చోరాం సార్ దూరి నువ్వేమో చెప్తావు చెప్పు. నీళ్ళు వస్తారు ఒక్క పని చేయండి సార్. రైట్ శ్రీనివాస్ ఒక పని చేయండి. మీరు తాండాలని సర్వ్ చేసేయండి. ఈ 5 కోట్లలో ఎక్కడైతే లైన్ వస్తే వాళ్ళు పెట్టుకోవచ్చా మీకు ఫండ్స్? ఓకే రైట్. ఎస్సీ గారు వాళ్ళకి డిపార్ట్మెంట్ లో పంపిస్తాడు. దూలియా అందరు వస్తారు. మోదీ రామచందర్ దూలియా కిషన్ దుద్రా వచ్చిందా? దుద్రా మీ గ్యాంగ్ మోహన్. ఓకే మీరు అందరు బాగా అన్ని తాండాలు తిరగండి. డిపార్ట్మెంట్ మీరు ఎవరు పోతారు సార్? డి గారు ఎవరు పోతారు? రవి నువ్వు వీళ్ళందరూ వస్తారు. ఈ రోజు అయితే ఈ రోజు రేపైతే రేపు టైమింగ్ చెప్పు. మొత్తం ఎన్ని తాండాలు 2 మండలాల్లో కలిపి మొత్తము 18 కాకపోతే 20. ఎన్ని తాండాలు అన్ని తాండాలలో డి గారు తీసుకోపోండి. ఆయన తీసుకోపోండి. ఆయన అన్ని చూస్తాడు. చూసుకొని పేపర్ మీద ఎక్కిస్తాడు. ఏదాకా ఇలా పెట్టుకోవచ్చు కదా? లేదా ఇప్పుడు మనం ఈ 5 కోట్లలో పెట్టుకోవచ్చా సార్? అది రైట్. ఓకే రాసుకోండి. అది కూడా చూసినప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.